దివంగత రాయి ప్రకాష్ చక్రవర్తి 42వ జయంతి జగ్గంపేటలో మెగా రక్తదాన శిబిరం ప్రారంభించిన టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ 100 మందికి పైగా రక్తదానం. ద హెల్పింగ్ వారియర్స్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు ఇటీవలే దివంగతులైన రాయి ప్రకాష్ చక్రవర్తి 42వ జయంతిని పురస్కరించుకుని జగ్గంపేటలోని శ్రీ ప్రజ్ఞ స్కూల్ ఆవరణలో ఆదివారం మెగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. ద జగ్గంపేట హెల్పింగ్ వారియర్స్ రాయి చక్రవర్తి మిత్ర బృందం సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కాకినాడ శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ అధినేత సతీష్ ఆధ్వర్యంలో రక్త సేకరణ జరిగింది. ఈ శిబిరంలో 100 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ, బంధువుల కంటే గొప్ప స్నేహితులను సంపాదించుకున్న వ్యక్తి చక్రవర్తి. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా మిత్ర బృందం ఆయన జయంతి రోజున ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని అన్నారు. దివంగత చక్రవర్తి పిల్లల చదువులకు, బంగారు భవిష్యత్తుకు శ్రీ యువసేన సతీష్తో కలిసి అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మండల తెలుగు యువత అధ్యక్షులు రాయి సాయికి సోదరుడు చక్రవర్తి లేని లోటు తీర్చలేదని, సాయికి కూడా అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు జీను మణిబాబు, అడమల వెంకటేశ్వరరావు, పాండంగి రాంబాబు, బండారు రాజా, మీసాల చిన్నబాబు, స్నేహ ఎంటర్ప్రైజెస్ సురేష్, రాయి సాయి, వేములకొండ జోగారావు, మారిశెట్టి రాధా, తోలేటి సూర్యనారాయణ, నల్లమాటి ఆనంద్, చక్రవర్తి మిత్ర బృంద సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమ్ముడు కొద్దిగా జరిగమ్మా, తమ్ముడు కొద్దిగా జరిగి మన స్నేహితులు చక్రవర్తి గారి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ బ్లడ్ డొనేషన్ విచ్ చేసిన మన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు నవీన్ అన్నయ్య గారికి, మీద ఉన్న పెద్దలందరికీ కూడా మన శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఎవరైతే మన నుంచి దూరం అయ్యారో చక్రవర్తి గారికి 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లలకి కూడా 10th క్లాస్ పూర్తయ్యే వరకు కూడా మన శ్రీ యువసేన తరఫున నవీన్ అన్నయ్య సహకారంతో ఆ పిల్లలిద్దరు ఎడ్యుకేషన్కి కూడా శ్రీ యువసేన నుంచి సపోర్ట్గా ఉండాలని తెలియజేసుకుంటూ, నేను ప్రత్యేకంగా నవీన్ అన్నయ్య కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నియోజకవర్గం వచ్చి జగ్గంపేట, మా నియోజకవర్గం వచ్చి కాకినాడ, ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. కానీ ఏ కార్యక్రమానికి ఇన్వైట్ చేసినా కూడా ఇక్కడి నుంచి జగ్గంపేట నుంచి కాకినాడ వచ్చి, అది బ్లడ్ క్యాంప్ అవ్వచ్చు, లేదా మేము చేసే ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ అవ్వచ్చు, లేదా మన శ్రీ యువసేనతో కలిసి ట్రావెల్ చేసే ఆర్గనైజేషన్కి ఏ కార్యక్రమానికి ఫోన్ చేసినా కూడా సుదూర ప్రాంతం నుంచి మన కాకినాడ వచ్చి మన శ్రీ యువసేనని ఎంకరేజ్ చేసి అన్నయ్య ఎంతవరకు సహాయం చేయాలో అంతకు మించే ప్రతిదానికి కూడా సపోర్ట్ చేస్తున్నారు. మన సంస్థ ద్వారా 13 సంవత్సరాలుగా అనేక మందికి సహాయం చేయగలుగుతుందంటే అందులో వెన్నంటుండి ప్రోత్సహించే వ్యక్తి నవీన్ అన్నయ్య. మనం చేసే సహకారం కూడా అది కొన్ని రోజుల్లోనే ఫీజు అమౌంట్ని పిల్లలందరికీ కూడా నవీన్ అన్నయ్య చేతుల మీదుగానే మన జగ్గంపేటలోనే పిల్లలకు అందజేయడం జరుగుతుందని తెలియజేసుకుంటాం. మన స్నేహితులు చక్రవర్తి గారి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ బ్లడ్ డొనేషన్ విచ్ చేసిన మన
తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు నవీన్ అన్న గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మన శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఎవరైతే మన నుంచి దూరం అయ్యారో చక్రవర్తి గారికి 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లలకి కూడా 10th క్లాస్ పూర్తయ్యే వరకు కూడా మన శ్రీ యువసేన తరఫున నవీన్ అన్నయ్య సహకారంతో ఆ పిల్లలిద్దరు ఎడ్యుకేషన్కి కూడా మన శ్రీ యువసేన నుంచి సపోర్ట్గా ఉంటామని తెలియజేసుకుంటూ, నేను ప్రత్యేకంగా నవీన్ అన్నయ్య కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నియోజకవర్గం వచ్చి జగ్గంపేట, మా నియోజకవర్గం వచ్చి కాకినాడ, ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. కానీ ఏ కార్యక్రమానికి ఇన్వైట్ చేసినా కూడా ఇక్కడి నుంచి జగ్గంపేట నుంచి కాకినాడ వచ్చి, అది బ్లడ్ క్యాంప్ అవ్వచ్చు, లేదా మేము చేసే ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ అవ్వచ్చు, లేదా మన శ్రీ యువసేనతో కలిసి ట్రావెల్ చేసే ఆర్గనైజేషన్కి ఏ కార్యక్రమానికి ఫోన్ చేసినా కూడా సుదూర ప్రాంతం నుంచి మన కాకినాడ వచ్చి మన శ్రీ యువసేనని ఎంకరేజ్ చేసి అన్నయ్య ఎంతవరకు సహాయం చేయాలో అంతకు మించే ప్రతిదానికి కూడా సపోర్ట్ చేస్తున్నారు. మన సంస్థ ద్వారా 13 సంవత్సరాలుగా అనేక మందికి సహాయం చేయగలుగుతుందంటే అందులో వెన్నంటుండి ప్రోత్సహించే వ్యక్తి నవీన్ అన్నయ్య. మనం చేసే సహకారం కూడా అది కొన్ని రోజుల్లోనే ఫీజు అమౌంట్ని పిల్లలందరికీ కూడా నవీన్ అన్నయ్య చేతుల మీదుగానే మన జగ్గం బ్యాంక్లోనే పిల్లలకి అందజేయడం జరుగుతుందని పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సోదరులారా. ఈరోజు చక్రవర్తి బర్త్డే. భౌతికంగా మన దగ్గర లేకపోయినా బతికే ఉన్నాడు, మనందరి గుండెల్లో ఉండడానికి నిదర్శనం ఇది ఈరోజు బ్లడ్ బ్యాంక్. ఎందుకంటే ఇది కలికాలం. డబ్బు ఉంటేనో, పదవి ఉంటేనో, లేకపోతే ఇంకొకటి ఉంటేనో మన చుట్టూ ఉండే ప్రజలు వేరు. కానీ ఏమీ లేకపోయినా స్నేహానికి విలువిచ్చి ఈరోజు స్నేహం విలువను కాపాడిన ఈ స్నేహితులందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నాను సోదరులారా. స్నేహం విలువ నాకు తెలుసు. ఎందుకంటే గతంలో పూర్వం అయితే ఎక్కువ పందరకం కానీ ఎక్కువ చుట్టాలు కానీ ఉంటే అదృష్టవంతుడు. ఈరోజు చుట్టాల కన్నా, బంధువుల కన్నా, ఆత్మీయుల కన్నా స్నేహితులు ఉన్నవాడే అదృష్టవంతుడు ఈ రోజున. ఎందుకంటే ఒక ఫంక్షన్ చేయాలన్నా, ఒక పెళ్లి చేయాలన్నా, మంచి అయినా చెడైనా సరే అయ్యే వరకు ఉండి మేము మీ తోడై ఉంటామని నిరూపించింది స్నేహం. కాబట్టి ఆ స్నేహితులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు సతీష్ చెప్పినట్టు ఆ పిల్లలందరినీ కూడా 10th క్లాస్ వరకు కూడా చదివించే బాధ్యత నేను తీసుకుంటానని సతీష్ ద్వారా తెలియజేసుకుంటూ, దీన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. స్నేహ బంధాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరంతో వదిలేకుండా ప్రతి సంవత్సరం కూడా మనం గుర్తు చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. సాయి మేనల్లు పాపం చాలా స్పీడ్గా చేదోడు అదోడు ఉండేవాడు. సాయికి తీరని లోటు ఈ రోజున. ఆ లోటు చక్రవర్తిని మేమైతే తీసుకురాలేము, కానీ సాయి నీకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా సరే మేము అందరూ కూడా నీకు తోడై ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.